ఈ 3 ఓకే. 4 రికగ్నైజ్ అనేది ఎలా ఉంటది? ఆయన సినిమాలు రివ్యూలు చెప్తాడు. ఇగో ఈయన ఈ పర్సన్ మీద ఆహ్, ఎక్కువ ఇలా చేస్తా ఉంటాడు వీడియోస్. అలా అవును. వస్తది కదా! అలా వచ్చినప్పుడు మనకు రాంగే గదా! లేదబ్బా! ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు ఒక గేమర్ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నాడు. నీకు తెలిసే ఉంటది. పేరు కూడా చెప్పేయచ్చులే. అంటే నాకు ఆయన మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు గానీ, బట్ స్టిల్ పీపుల్స్ పర్స్పెక్టివ్ చెప్తున్నా నేను. యూనిక్ గేమర్ రాజు గారు. సో, ఆయన 'సాయిరాం' అన్న డైలాగు బాగా మీమ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతోంది. నాకు ఒకప్పుడు బాగా నచ్చిన డైలాగ్ వచ్చి 'పెద్ద ప్లానింగే' అని ఒక డైలాగ్ ఉంటది ఆయనది. ఆ డైలాగు నాకు బా ఇష్టం. ఓకే. బట్ ఇప్పుడు కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి ఆయన సైడ్ నుంచి. అవి బాగా వైరల్ అవుతుంటాయి. బాగా ట్రెండ్ అవుతుంటాయి. అంతెందుకు ఇప్పుడు మొన్న నాకు సర్ప్రైజింగ్ అనిపించిందంటే 'మౌలి' ఇప్పుడు 'లిటిల్ టాక్స్' లిటిల్ చేసాడు హార్ట్స్. కదా! 'మౌలి' తినొకప్పుడు తను సక్సెస్ అయిన విధానం నాకు బా నచ్చిందిలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒకప్పుడు నేను చేసిన హోమ్ టూర్ వీడియోలో డ్రోన్ షాట్లు ఎగరేసాను హోమ్‌లో అని చెప్పి దానికి అప్పట్లో కామెడీగా రియాక్షన్ వీడియోలు చేశాడు. ఆ స్టేజ్ నుంచి ఈరోజు అతను ఒక హీరో అయ్యి తన మూవీకి నేను రివ్యూ చేశా అంటే తను చాలా బాగా సక్సెస్ అయినట్టు. అది ఒకటి బా నచ్చింది. కాకపోతే తను ఎప్పుడూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన కంటెంట్ అంతా జెన్యూన్‌గా ఉంటది. అంటే వల్గర్ కామెడీ కాదు. జెన్యూన్ కామెడీ, రియలిస్టిక్ కామెడీ, రిలేటబుల్ కామెడీ ఉంటది. అలాంటి పర్సన్ కూడా అతనితో కొలాబరేషన్ పెట్టి, ఆ కొలాబరేషన్ వీడియోలో అన్ని బూతులే ఉన్నాయి. నాకర్థం కాలే. వేర్ వి ఆర్ గోయింగ్? దానికి నేనేం చెప్తాను? నేననే కాదు. ఎవ్వరు కూడా పీపుల్ ఆర్ అడిక్ట్ అయిపోతున్నారు వీటికి. 18+ వర్డ్స్‌కి. అరె! నోరు తెరిస్తే మంచి మాటలు రాట్లా. వాటికే అడిక్ట్ అవుతున్నారు. వాటినే చూడడానికి ఇష్టపడుతున్నారు. ఏదిది త్యాగరాజ కీర్తనలాగా వినడానికి ఇష్టపడుతున్నారు వాటిని. ఇప్పుడు యూత్ నాశనం అవ్వటానికి కారణం గూడా ఆ వర్డ్స్‌కి, ఫోన్స్‌కి. అంతే వాటెవర్ ఇట్ ఈస్ నేను అంటుందేంటంటే, ఇప్పుడు ఏమో అబ్బా! గరికపాటి గారి మాటలు చాలా వటుకు అందరికి నచ్చుతాయి. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆయన్ని గెస్ట్‌గా ఇన్వైట్ చేసేది కేవలం పెద్దవాళ్ళే. యూత్ ఎవ్వరు ఆయన్ని ఇన్వైట్ చెయ్యరాయన్ని. యూత్‌కి ఆయన ఒక రోల్ మోడల్ కైండ్ ఫీల్ రాదు. వీళ్ళని తీసుకుంటారు రోల్ మోడల్ కింద. నేనేం చేయను మరి దానికి. వాళ్ళేం చేస్తారు? అన్వేష్ గారు ఏం చేస్తారు? యూనిక్ గేమర్ రాజు గారు ఏం చేస్తారు? వీళ్ళంతా కూడా వెన్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు వాటికి. ఇంక ఫ్యూచర్‌లో గూడా ఇలాగే ఉండబోతుంది. దీనికన్నా ఇంకెక్కువవుతది. 2.0 ఉంటది. ఇంకెక్కువవుతది. ఇన్‌స్పైర్ అవుతారు. డబుల్, ట్రిపుల్ ఒస్తాయి. అందుకే మంచి గురించి ఏం సినిమాలు చేస్తుంటే అవి ఆడట్లే. అదంతే. ఇప్పుడు నీకు ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఓవరాల్‌గా సినిమాలో మొత్తం మెసేజ్ ఉన్నా కూడా వేస్టేనబ్బా! ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండాలి ఎంతో కొంత. ఏదో ఒక ఫ్యాక్టర్‌లో నువ్వు ఎంచుకున్న జోనర్‌లోనే ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. ఇప్పుడు 'బిచ్చగాడు' ఉంది. 'బిచ్చగాడు 1లో' నీకు అటు ఆ ఫ్యాక్టర్ ఉంటది. ఇటు ఈ ఫ్యాక్టర్ ఉంటది. మధ్యలో ఒక కార్ సీన్ ఉంటది. ఆడి కార్ సీన్. అలాంటి సీన్ నువ్వు ఒకటి 'బిచ్చగాడు 2లో' చూపించు. లేదు. నిన్ను ఎక్సైట్ చేయడానికి ఏం లేదు. 'బిచ్చగాడు 2' అయితే ఒక డాక్యుమెంటరీలా ఉంటదది. మెసేజే. బట్ ఇట్ హాస్ టు బి ప్రెజెంటెడ్ ఇన్ ఏ సినిమాటిక్ వే. నువ్వు మెసేజ్ లాగా ఇచ్చేస్తాను. నువ్వు వాట్సాప్‌లో ఫార్వర్డ్ చెయ్యంటే కష్టం.